వివాహంలో జాప్యమా, ఉద్యోగాల్లో ఆటంకాల? గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి. నవగ్రహాలకు, రాసులకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. మనిషి జీవితంలో మంచి చెడులను నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో మనిషిని ఉన్నత స్థానానికి చేర్చేది గురుగ్రహం. దీంతో జాతకంలో గురుగ్రహం బలంగా ఉండాలి. ఎవరి జాతకంలోనైనా గురువు నీచంగా ఉంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులు సమస్యలను ఎదుర్కొంటారు. కనుక జాతకంలో గురుదోషం ఉంటే నిర్వహణ కోసం గురువారం కొన్ని పరిహారాలను చేయవలసి ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా బృహస్పతి అనుకూలమైన స్థానంలో ఉంటే అది ఆ వ్యక్తి తెలివితేటలను పెంచుతుంది, పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది, వివాహ అవకాశాలను సృష్టిస్తుంది. అంటే జాతకంలో గురుస్థానం బలంగా ఉంటేనే కళ్యాణ యోగం ప్రాప్తిస్తుంది. కనుక జాతకంలో గురుస్థానాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ అందుకు తగిన పరిహారాలు చేస్తూ ఉంటే జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. జాతకంలో బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తుల వివాహంలో జాప్యం, సంతానం కలిగే విషయంలో సమస్యలు, జీవితంలోని ఇతర రంగాలలో సమస్యలను ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితులలో ప్రతికూల ప్రభావాలను నివారించడానికి, గురుస్థానం బలపడడానికి విష్ణువు అనుగ్రహం కోసం గురువారం ఈ చర్యలు తీసుకోవచ్చు. గురుదోషం నుంచి బయటపడడానికి గురువారం ఉపవాసం ఉండాలి. అంతేకాదు ఈ రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. నుదుటిపై కుంకుమ తిలకం దిద్దుకోండి. గురువారం ఉపవాసం ఉండి వీలైతే అరటి మొక్కను పూజించండి. దీంతో వివాహ విషయంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. గురువారం రోజున లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువును పూజించండి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. దీంతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. గురువారం జాతకంలో బృహస్పతి స్థితి మెరుగుపడే వరకు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం విషయాల్లో తేడా వస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. గురువారం నాడు ఉపవాసం ఉంటే ఈ రోజున సత్యనారాయణ వ్రత కథను వినడం శుభప్రదం. బృహస్పతి ప్రత్యేక ఆశీర్వాదం పొందడానికి ఈ రోజున ఆచారాల ప్రకారం బృహస్పతి దేవుడిని పూజించండి. చందనం, పసుపు, పుష్పాలను సమర్పించండి. ప్రసాదంలో పప్పు, బెల్లం చేర్చండి. పసుపు బట్టలు ధరించండి. మహావిష్ణువుకు పూజ చేసిన అనంతరం నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించండి. అయితే పొరపాటున కూడా గురువారం అరటి పండ్లు తినవద్దు. ఇలా చేయడం వల్ల గురుదోషం ఏర్పడుతుంది.